హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు రెడ్డి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూస్తున్నాం తెలుగు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఎపిసోడ్ 96 చూస్తున్నాము. మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఓటెప్పుల గురించి అయితే గేమ్స్ జరుగుతున్నాయి. ఇందులో అన్ని రకాల షేడ్స్ బయటికి రావాలి, అన్ని రకాల షేడ్స్ బయటకు వస్తారని చెప్పాలి. గ్రూపిజం అంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఇక్కడ సంజన గారు కానీ, భరణి గారు కానీ, మన సుమన్ శెట్టి గారుని ఒక ఇండైరెక్ట్గానే డిమాండ్ పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ తనూజ చాలా డైరెక్ట్గానే, అంత ఇండైరెక్ట్గా ఏం కనిపించట్లేదు, డైరెక్ట్గానే కనిపించేలాగే సపరేట్ చేసి పడేశారు. ప్రతి గేమ్లో వీళ్ళనే పక్కన పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళే ఎలిజిబుల్ లాగా వాళ్ళే ఫిక్స్ అయిపోయారని చెప్తా. అంటే ఎలా అయిపోయిందంటే ఇమాన్యుల్ కానీ, డిమాండ్ పవన్, కళ్యాణ్, తనూజ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మనమే ఫైనలిస్టులు, ఆయన చెప్పక్కర్లేదు, బిగ్ బాస్ ఏం డిసైడ్ అవ్వక్కర్లేదు, జనాలు కూడా చెప్పక్కర్లేదు, మనమే ఫైనలిస్టులని మెంటల్గా వాళ్ళే ఫిక్స్ అయిపోయారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళే డెసిషన్ మేకింగ్. కళ్యాణ్ ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడు, ఆ కళ్యాణ్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు తనూజ ఉంటుంది. తనూజ ఒక ఫేవర్గా చేయడానికి అయితే మనోడు మంచి స్క్రిప్ట్లు రాసుకుంటున్నాడు కూర్చొని. అంటే ఖాళీగా ఏం చేస్తాడు, ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయాడు, ఇంకేముంటుంది. మా బ్యాచ్లో అయితే మేము ఏమంటామంటే బేవర్స్ పనులు చేయడానికి కూడా ఉంటాడు అన్నమాట. నేను ఈ మాట అన్నాను కాదు, నాకు కళ్యాణ్ చూస్తే అంత ఇరిటేషన్ వస్తుంది. ఫైనలిస్ట్ అయ్యాడు, ఒక ఆర్మీ అనే పేరు చెప్పుకున్నాడు. మీరు అగ్నిపరీక్ష చాలామంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు. అగ్నిపరీక్ష చూసినప్పుడు కూడా జడ్జిలు కళ్యాణ్ని అడిగారు, నువ్వు ఏంటి యాక్టింగ్ అంటున్నావు, ఆర్మీ అంటున్నావు, యాక్టింగ్ అంటున్నావు, ఆర్మీ అంటున్నావు, ఏంటి అసలు అది? మీరందరూ ఓట్లు ఆర్మీ 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 అని చెప్పేస్తున్నారు కదా. ఆయనకి ఆర్మీ అనే ప్రొఫెషన్ మీద కానీ, ఆయన వెళ్ళిన దాని మీద ఎంత గౌరవం ఉందనేది ఆయన మాటలే నిదర్శనం. అంటే ఆయన మాట మీద కానీ, ఆయన మీద కానీ నిబద్ధత లేకపోవడం అనేది కళ్యాణ్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్. ఈ విషయం ఎవరికి ఓపెన్గా తెలియని విషయం. ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళకి కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఆయనతో దూరంగా ఉండి అసలు రిలేషన్ మెయింటైన్ చేయట్లేదంటే, అమ్మ తల్లిదండ్రుల మీద రిలేషన్ లేనివాడు దేశభక్తి మీద ఎంతవరకు రిలేషన్ ఉంటుంది, దాని మీద వాల్యూ ఉంటుంది, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాడనేది అవకాశాన్ని బట్టే మారుతాడు. అర్థమైపోయింది. ఎందుకంటే ఒక మాట అన్నాడు, జడ్జిలు అడిగారు, ఏంటి ఇలా ఫ్లిప్ అయ్యావంటే, నేను ఎప్పుడూ యాక్టివ్గా అయిపోయి ఉన్నాను, మధ్యలో అది వచ్చింది అంటే. అదంటే ఎవరో తెలుసా, ఆర్మీ అనే జాబ్ వచ్చింది మధ్యలో, ఏదో అవకాశం వచ్చేటట్టు చేశాను తప్ప నేను ఆర్మీలోకి వెళ్ళాలి, నేను దేశ సేవ చేయాలి అని పర్టికులర్గా నేను వెళ్ళలేదు అనేది ఆయన అగ్నిపరీక్షలో జడ్జిలకు చెప్పిన సమాధానం. ఇది మీరు చూసినట్లయితే అదే ఇప్పుడు భయంకరంగా ట్రోలింగ్ అవుతుంది అది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళే ఫిక్స్ అయిపోయారండి. నేను వెళ్ళాను కాబట్టి తనూజ నాకు నెక్స్ట్ ప్లేస్లో ఫైనలిస్ట్గా ఉండాలి, ఇమాన్యుల్ అన్న నాకు అన్న కాబట్టి ఆ ఇమాన్యుల్ అని ఉండాలి. మొత్తం బిగ్ బాస్ అంటే కళ్యాణ్ అని ఫిక్స్ అనే ఫీలింగ్లో ఉన్నాడు అంటున్నాను. మొత్తం బిగ్ బాస్ ఎవరు అంటే ఇక్కడ కళ్యాణ్, ఎందుకంటే ఫైనలిస్ట్ అయిపోయాడు, కప్పు కొట్టాడు. ఇప్పుడు ఎవరు ఉండాలి ఆయన పక్కన ఫైనల్ అనేది ఆయన ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గేమ్లో స్ట్రాటజీలు చెప్తూ వాళ్ళందరికీ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు. నిజంగా మిగతా సభ్యులకు అన్యాయం చేస్తున్నాడని చెప్తా. దీనికి ఒక విలన్లా తయారైంది ఎవరంటే ఈ సీజన్ కళ్యాణ్. నిజంగా సంజన గారు అన్నట్టు ఈ వారం తన పేరు తనే చెడగొట్టుకున్నాడని చెప్తా. అయితే గేమ్లో కదా ఇంకా నలుగురి గురించి మాట్లాడాల్సింది ఇంకా ఉంది. ఎన్నెన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒక రకమైన కుట్రలు సుమన్ శెట్టి మీద కానీ, భరణి గారి మీద, సంజన గారి మీద వాళ్ళని ఎలాగైనా తొక్కాలని చెప్పి వాళ్ళు నలుగురు అంటే ఇప్పుడు 7 ఉన్నారండి. 4 ఓట్లు ఒకవైపు ఉండి 3 ఓట్లు ఉంటే ఎవరు ఓడిపోతారు చెప్పండి? ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురే కదా ఓడిపోయేది. జరిగేది అదే. బట్ జనాలు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇంటెన్షనల్గా ఒకళ్ళని ఆపుదామని చూస్తారో జనాలు వాళ్ళ వైపు తిరుగుతారు. ఇప్పుడు సంజయ్ గారు ఓటింగ్ పెరగడానికి కారణం కూడా తనూజ బిహేవియర్ అవ్వచ్చు, ఇమాన్యుల్ బిహేవియర్ అవ్వచ్చు, పర్టికులర్గా ఇమాన్యుల్ బిహేవియర్ అవ్వచ్చు, అలాగే కళ్యాణ్ వాడే చెత్త స్ట్రాటజీలు, పనికిమాలిన స్ట్రాటజీలు, పోరంబోగు స్ట్రాటజీలు అన్నీ కూడా ఏవైతే కళ్యాణ్ చూస్తున్నాడో అవి కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. ఈరోజు జరిగిన ఏదైతే సాక్రిఫైస్ ఉందో సుమన్ శెట్టి గారు తన స్కోరు అంటే గేమ్లో ఎలిమినేట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఆయన వెళ్ళేటప్పుడు స్కోర్ ఎవరికైనా త్యాగం చేసి వెళ్ళాలి. యాక్చువల్గా ఆయనకి భరణి గారికి ఇద్దాం అనుకున్నాడు. భరణి గారుకి ఇద్దాం, మీరు తప్ప ఎవరున్నారు, మీకే ఇద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళిద్దరు ఏడ్చినప్పుడు నిజంగా చెప్తున్నానండి, ఎమోషనల్ చాలా కనెక్ట్ అయ్యారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేనైతే. మాత్రం చూసేవాళ్ళు చాలామంది కూడా ఫీల్ అయ్యి ఉంటారు. అదే బిట్టు సోషల్ మీడియాలో కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను. అది కావాలని చేసింది కాదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ సాక్రిఫైస్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరిని చూసినప్పుడు అయితే గుండెకి చాలా చెరువైందని చెప్తాను. చాలా బాగా అనిపించింది.
ఖచ్చితంగా అది ఓటింగ్ శాతం పెరిగేది. నేనే వేరే వాళ్ళకి వేసే ఓటుని కూడా నిన్న సుమన్ శెట్టికి వేసాను, నిన్న చేసిన ఆయన త్యాగం వల్ల. మొత్తానికైతే ఆయన భరణి గారికి ఇద్దాం అనుకుంటే భరణి గారు కూడా చాలా మార్కులు జనాలు కొట్టేశాడని చెప్పాలి. చాలా థ్యాంక్స్ సుమనన్న, నువ్వు నాకు ఇస్తా అన్నందుకు అని చెప్పి ఏడుస్తూ, నేను కాకుండా ఇంకోళ్ళు ఎవరో ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు చెప్పు అంటే ఆయన ఉద్దేశంలో సంజన అని అర్థం. సంజన గారు కూడా ఉన్నారన్న అంటే ఓ పంచే సంజన గారికి ఇవ్వు అంటారు. నిజంగా వాళ్ళిద్దరు ఆ డెసిషన్ తీసుకోవడం స్వార్థంగా పోయి ఉంటే ఈరోజు నిజంగా భరణి గారు టాప్లో ఎవరు టచ్ చేయలేనంత టాప్లో ఉండేవాడు. 150 పాయింట్లు కూడా కలిసిన తర్వాత మొత్తానికైతే సంజన గారిని పిలిచి సంజన గారికి సుమన్ గారు చెప్పి నీకు ఇద్దాం అనుకుంటున్నానండి అంటే ఆమె కూడా నేను ఎవరిని అడగలేనన్నా, ఎవరు హెల్ప్ చేయరు, నేను అడగాలన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది, బట్ నువ్వు ఇస్తున్నా అంటున్నావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి 0లో ఉన్న ఆమెని బై గేమ్ ఎండ్ అయ్యేలోపు టాప్ 2లోకి తెచ్చిన మెయిన్ కారణం సుమన్ శెట్టి అండ్ భరణి. బాగా ఆమెకైతే హెల్ప్ చేశారని చెప్పాలి, నిస్వార్థంగా హెల్ప్ చేశారని చెప్పాలి, అందులో భరణి గారు కూడా. అయితే ఎంత బాగా ఆలోచించిన ఒక వ్యక్తులకి నెక్స్ట్ గేమ్లో ఉండి భరణి గారు ఎవరిని తీయాలి, సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు కదా, మిగిలిన వాళ్ళ నుంచి గేమ్లోంచి ఒకళ్ళని పక్కన పెట్టాలి. నెక్స్ట్ గేమ్లోంచి ఎవరిని పక్కన పెట్టాలి, ఓటింగ్లు వేయండి అన్నారు. సరే, ప్రతిసారి తనుజ ఎప్పుడు హెల్ప్ తీసుకుంటుంది కానీ భరణికి హెల్ప్ చేసింది అయితే నేను చూడలేదు. అది లోక విదితమే, అందరికీ తెలుసు. ఎవరైతే ఓట్లేసే తనుజకు ఓటేసే గుర్రమంద ఉన్నారో ఆ గుర్రమందకు కూడా చెప్తాను, ఎప్పుడైనా హెల్ప్ చేసిందా? ఈరోజు నిన్న ఎపిసోడ్లో తనుజ చేసిన అత్యంత భయంకరమైన వెన్నుపోటు ఉందో చూసారా? ఏది ఇప్పుడు ఈ నెల అడిగితే ఏం చెప్పింది? టాప్లో ఉన్నారు కదా భరణి సార్, మీరు టాప్లో ఉన్నారు కదా, మరి టాప్లో తీయాలి అంది. ఎస్, ఆయన టాప్లో ఉన్నాడు కాబట్టి నువ్వు టాప్లో ఉన్నాడు తీయేసావు, సరే నీ స్ట్రాటజీ అది కాబట్టి ఓకే, బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏమైందమ్మా? టాప్లో లేడే, బాటంలో ఉన్నాడే, అది గురించి మాట్లాడతాను. మరి బాటంలో ఉన్నప్పుడు వచ్చి నేను కావాలని అడిగాడు కదా భరణి గారు, అమ్మాయి నిన్నైతే మాత్రం అడిగితే నువ్వు టాప్లో ఉన్నాను కాబట్టి తీసానన్నావు కదమ్మా, మరి ఇప్పుడు నేను బాటంలో ఉన్నాను కదా, మరి నన్నైతే తీమాక అంటే అలా కాదు నేను ఆలోచించుకుంటున్నాను అంటే, అదేంటి కాదు కదా, నేను మరి బాటంలో ఉన్నాను, నిన్నంటే టాప్లో ఉన్నాను కాబట్టి తీసానన్నావు, ఇప్పటికి వచ్చి నాకు నీ వైపు నుండి హెల్ప్ రాలేదంటే ఎప్పుడు చేయలేదా అందు. సరే చేసేవు, బట్ ఇప్పుడైతే నేను అడుగుతున్నాను, నాకు హెల్ప్ చేయి, లేకపోతే నేను ఓవరాల్గా గేమ్ నుండి బయటికి వెళ్ళిపోతాను కదా, నాకైతే హెల్ప్ చేయి, ఇప్పుడు అడుగుతున్నాను, బాటంలో ఉన్నాను కాబట్టి అంటే, లేదు నేను ఎమాన్యుల్ అయితే తీయలేను, ఎమాన్యుల్ నా కోసం నిలబడ్డాడు అంది. ఎమాన్యుల్ నిలబడ్డం ఏంటమ్మా? నీ కోసం నిలబడింది భరణి ఫస్ట్ నుండి కదా నిలబడింది. ప్రతి ఆటలో ప్రతి గేములో నువ్వు ఆడితే నిన్ను ముచ్చటపడి దివ్యాను కూడా పక్కన పెట్టి ఇన్ని రకాలుగా నీకు హెల్ప్ చేసిన భరణిని నువ్వు ఈరోజు ఇంత వెన్నుపోటు పొడిచి ఎమాన్యుల్ నా కోసం చేశాడు కదా, నిలబడాలి కదా అంటావా? ఒక్కసారి స్టన్ అయిపోయాడు పాపం. ఎంత అన్యాయంగా మాట్లాడాను, ఎంత దారుణం ఇది, ఇంతకన్నా దారుణం అన్యాయం ఉంటుందా చెప్పు? ఇంత దారుణమా మాట్లాడతా ఈ పాయింట్ గురించి. అయితే ఇక్కడ తనూజ ఏదైతే ఆయన వెళ్ళి అడిగితే రీజన్ ఏం చెప్పింది, టాప్లో ఉన్నారు కదా భరణి సార్, నేను టాప్లో తీస్తాను అని చెప్పింది. సరే, ఇంకెక్కువ అడగలేదు, అయిపోయింది. కళ్యాణ్, ఇప్పుడు నేనేమన్నానంటే కళ్యాణ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, టూ మచ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరినీ భరణి గారిని తీసేయడం బెటరు, టాప్లో ఉన్నాడు కాబట్టి. మరి టాప్లో ఉన్న ఎమాన్యుల్ ఎందుకు తీయలేరా గొర్రె? నేను ఒకటే అంటే కోపం వచ్చేస్తుంది అసలు. కళ్యాణ్ చేసే పని ఎంత లుచ్చా పనులు చేస్తున్నాడంటే, వచ్చిన ఆ పేరు క్రెడిట్ ఏదైతే జనాల దగ్గర ఒక మంచివాడు మంచి పిల్లోడు మరీ అన్యాయంగా ఆలోచించాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు అదంతా దాచుకున్నాడని చెప్తాను. ఈయన పేరెంట్స్తో ఈయన వ్యవహరించిన వ్యవహారం అవ్వచ్చు, ఈయన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఈయన దూరం పెట్టిన వ్యవహారం అవ్వచ్చు, ప్రస్ఫుటంగా ఆయనది కనిపిస్తుంది ఏంటంటే మనోడు మైండ్ సెట్టే ఎంత ఓపెన్ అప్ అవ్వడానికి ఇప్పటివరకు మాస్క్ వేసుకొని తిరిగాడు అంటాను కళ్యాణ్. మాస్క్ అంతా కూడా ఈ వారం బయటకు వచ్చింది. తన స్వార్థం కోసం ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నాడని చెప్తా. తనకు నచ్చిన వ్యక్తుల కోసం ఎంత దారుణమైన ఫ్లిప్పింగ్ మాస్టర్గా తయారవుతాడు అనుకోలేదు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనుకోలేదు, గేమ్లో ఒక సంచాలకుగా ఎంత అన్యాయంగా పాయింట్లు తనూజకి ఇచ్చుకుంటాడు అనుకోలేదు, తనూజకు ఫేవర్గా బాల్స్ ఇసురుతాడని అయితే నేను అనుకోలేదు. ఇన్ని రకాల ఆఫ్టర్ ఏదైతే
ఈయన టికెట్ ఫైనల్ వచ్చిన తర్వాత ఎన్ని రకాల నెగిటివ్ షేడ్స్ కళ్యాణ్ నుంచి బయటికి రావాలో అన్ని రకాల షేడ్స్ కూడా ఈ టికెట్ ఫైనల్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా బయటకు వచ్చాయని అయితే నేను చెప్తాను. ఇంకా ఆయన గురించి మంచిగా మాట్లాడుకోవడానికి అయితే కళ్యాణ్ గురించి అయితే జీరో ఉందని అయితే నేను చెప్తాను. ఖచ్చితంగా జీరో ఉందని చెప్తాను. మొత్తానికి ఈ గేమ్లో మొత్తానికైతే మాత్రం భరణి గారిని పక్కన పెట్టారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు వచ్చేసి డేమాన్ పవన్ అన్నారు. డేమాన్ పవన్ ఎందుకంటే గట్టిగా ఆడతాడు, పోటీ ఇస్తాడు. పరే టాప్లో ఉన్న మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాడు గట్టిగా ఆడినా మీకు ఇబ్బంది పడుతుంది కాబట్టి మనవాళ్ళు కూడా ఏంటంటే న్యూట్రల్గా ఇచ్చారు. అంటే డేమాన్ పవన్ తీస్తే ఏం ఫీల్ అవ్వడం, తీసినా మనవాడు అయితే పెద్ద లైట్ తీసుకుంటాడు కాబట్టి గివప్ ఇస్తున్నాడు. సో మిగతా వాళ్ళని ఎందుకు తీయడం, తనుజాన్ కానీ ఎమాన్యుల్ కానీ టాప్లో ఉన్నారు, మనకు కావాల్సిన వాళ్ళు అని చెప్పి వీళ్ళ ముగ్గురు కలిపి డేమాన్ పవన్కి వేస్తే వాళ్ళు ఈయనకేశారు. మోరోవరు వీళ్ళు ఎంత ఏ డెసిషన్ అయినా వాళ్ళదే అవ్వాలి. ఏదైనా ఒపీనియన్ ఓట్లు మీ దగ్గర స్టార్ట్ చేయండి అని ఎప్పుడు పాపం ఓట్లు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది భరణి గారు కానీ ఎమాన్యుల్ కానీ మన సుమన్ శెట్టి గారు కానీ సంజన గారు కానీ ముందే వేసేస్తారు, అదేం ఉండదు. ఈవెన్ మన బాల్స్ వేసే గేమ్లు కూడా సంజన గారు ఫస్ట్ వేశారు. అంటే ఇక్కడ కళ్యాణ్ అండుకో ఎవరైతే ఇప్పుడు తయారయ్యారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ముందు వాళ్ళు ఎవరికి వేస్తారో చూస్తున్నారు ఈ బ్యాచ్ ముగ్గురు. ఇదే తర్వాత నలుగురు డిసైడ్ అయిపోతున్నారు, ఓకే మనం ఇలా స్ట్రాటజీ మార్చుకుందాం. గేమ్లో కూడా సంచాలకులు ఇద్దరు ఉన్నప్పుడు సంజన గారును కళ్యాణ్ సంజన గారు ఎవరికైతే తక్కువ వేశారో అంటే ఫర్ సపోజ్ తనుజాకి తక్కువ వేశారు అనుకో, మనవాడు నెక్స్ట్ వస్తున్నాడు ఫైనల్ రౌండ్లో మనవాడు వస్తాడు వేయడానికి బాల్స్ వచ్చి ఏం చేస్తాడంటే మనకి ఆ బ్యాలెన్స్ వేసి ఒక బాల్ ఎక్స్ట్రా తనుజాకి వేసి విన్ చేసేస్తున్నాడు. ఇదే జరుగుతుంది. తెలివితేటలు అరే బాబు ఒకటి గుర్తుపెట్టుకో కళ్యాణ్, నువ్వు గెలిస్తే గేములు గెలిపించవచ్చు నీ తనుజాని నీ డార్లింగ్ని, కానీ నువ్వైతే మాత్రం కప్పు కొట్టించలేవు. బాంచ్ చెప్తున్నా, నేనైతే ఏం చేయలేనేమో కానీ నేను అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేనేమో కానీ నా సిక్స్ సెన్స్ కాదు, నా సెన్స్ అయితే చెప్తుంది కళ్యాణ్ యూ విల్ నెవర్ గెట్ ద బిగ్ బాస్ కప్ యాజ్ వెల్ యాజ్ యువర్ లవర్ ఆల్సో. దట్ వేస్ట్ ఫెలో తనూజా ఆల్సో విల్ నాట్ గెట్ ద కప్. ఎందుకంటే మీది నెగిటివ్ మడ్డింగ్ మైండ్ మీ ఇద్దరిది. ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఇద్దరికైతే ఇంత చండాలమైన బ్రెయిన్లతో, ఇంత చండాలమైన యాటిట్యూడు, అలాగే ఇంత కుతంత్రాలు కుట్రలతో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కప్పు వస్తే అది మర్యాద కాదు. ఎవరికి మర్యాద కాదు? బిగ్ బాస్ నడిపే వాళ్ళకైతే కాదు నేను మాట్లాడేది, వాళ్ళకి ఎలాగో మర్యాద లేదు. నేను మాట్లాడేది చూసే ప్రేక్షకులకు మాత్రం అది మర్యాదగా ఉండదు. మీ ఇద్దరికి కానీ ఎవరికైనా కప్పు వస్తే డ్యామ్ షూట్ చెప్తున్నా, మిమ్మల్ని దాటి మీ ఇద్దరం దాటి కప్ అయితే 100% వెళ్ళిద్ది. రాసి పెట్టుకో. మళ్ళీ ఈ బిట్ కట్ చేసి విన్నర్ వచ్చిన తర్వాత కావాలని రిపీట్ చేసేస్తాం. అయితే ఈ గేమ్లో మొత్తానికైతే మన భరణి గారిని పక్కన పెట్టారు. ఇక్కడ ఏమైందంటే ఆ గ్రూపా మీ ముగ్గురు టీమా అని చెప్పి డేమాన్ పవన్ ఉన్నాడు కదా, ఒరే గొర్రె మరి మీ నలుగురు ఏంటి టీం కాదా? కుర్ర యాస్లు కుర్ర చేష్టలు కుర్ర ఆలోచనలు అని చెప్తాను. కొంచెం కూడా ఆలోచన లేని ఆలోచనలు అని చెప్తాను. మెచ్యూరిటీ లెవెల్స్ లేవని చెప్తాను డేమాన్ పవన్కి. అస్సలు ఎలా మాట్లాడాలి, ఇప్పుడు గురువింద గింజగలాగా నీ కింద మచ్చబెట్టుకొని సంజన గారిని టీం అంటారా బెస్ట్ ఫెలో. నెక్స్ట్ అయితే డేమాన్ పవన్ గేమ్ నుండి అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే లీస్ట్ బోర్డులో ఉన్నాడు. అలాగే ఇందాక పెట్టిన గేమ్లో బాల్స్ గేమ్లో ఎమాన్యుల్ సంజన గారు గెలవడం వల్ల సంజన గారు టాప్లోకి వెళ్ళారు విత్ 290 పాయింట్స్, 270 పాయింట్స్తో ఎమాన్యుల్ అయితే లీడర్ బోర్డులో ఉన్నాడు. అయితే థర్డ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు, ఆడకపోయినా సరే అనేది. ఇప్పుడు బాటంలో ఉన్నది ఎవరంటే డేమాన్ పవన్ అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోవాలి. ఎవరికో ఒకరికి ఆ స్కోర్ని ఏదైతే ఉందో సాక్రిఫైస్ చేసి 150 పాయింట్లు అలాగే 1,00,000 ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అయితే నాకైతే ఇక్కడ తనూజాకి ఇవ్వడం అయితే న్యాయం అనిపించింది. ఎందుకంటే తనూజాకి అది దేనికి ఇచ్చాడు, ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడా, గ్రూప్ విజంగా ఇచ్చాడా, అవి కూడా ఉన్నాయి. కానీ ఇవ్వడం అయితే కరెక్ట్. ఎందుకంటే టాప్లో ఉన్న ఎమాన్యుల్ కానీ సంజన గారు కానీ ఇవ్వడం వల్ల వాళ్ళు అసలు దరిదాపుల్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి తనూజా బిఫోర్ బాటమ్ ఉంది కాబట్టి బాటంలో ఉన్నట్టే ఈయన డేమాన్ పవన్ బయటికి వెళ్ళిపోతే, కాబట్టి ఆమెకి ఇవ్వడం కరెక్ట్. దానివల్ల ఆమె మహా అయితే సంజన గారి కన్నా ఒక 20 పాయింట్లు ముందుకెళ్ళదు తప్ప ఎక్కువ పాయింట్లు ముందుకెళ్ళదు. నాకు ఫేర్గా అనిపించింది. అక్కడ మాత్రం లాజికల్గా అనిపించింది డేమాన్ పవన్ తనూజాకి పాయింట్లు ఇవ్వడం అనేది. ఇప్పుడు ఎవరైతే ఆడేవాళ్ళు ఉన్నారో భరణి గారు కావచ్చు, అలాగే సంజన గారు, ఎమాన్యుల్, తనూజ, ఈ నలుగురిలోంచి
ఒకరినైతే ఆపాలి గేమ్లోంచి అనేది బిగ్ బాస్ సలహా. ఎవరిని ఆపుతారు అంటే ఓటింగ్లు వేసుకోవాలి మళ్ళీ అందరూ. అయితే ఇప్పుడు బాటంలో ఉంది ఎవరు? భరణి గారు బాటంలో ఉన్నారు. సో సింపుల్, అటు కళ్యాణ్ కానీ తనుజ కానీ ఫస్ట్ నుండి ఆడే గేమ్ ఏంటి? టాప్లో ఎవరు ఉంటారో వాళ్ళని ఆపాలన్న. టాప్లో ఎవరు ఉంటారో వాళ్ళనే కదా ఆపాలి. అదే కదా ఫస్ట్ నుంచి చెప్తున్నారు. చూసేవాళ్ళు పిచ్చోళ్ళు, చూసేవాళ్ళు ఎదవలు, ఓట్లు వేసేవాళ్ళు అంతగానే ఎదవలు అంట. కళ్యాణ్కి కానీ అలాగే తనుజకి కానీ ఎవరైతే సోషల్ మీడియాలో ఫాలో అవుతూ కనీసం ఎపిసోడ్లు చూడకుండా వేస్తున్నారా, బిహేవియర్లు చూడకుండా వేస్తున్నారా, ఇలాంటి సంకుచిత ఈ ఆలోచన ఉన్న వాళ్ళని ఎలాగ ఓట్లేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. త్యాగాలు చేసి మంచితనంగా ఉన్నంతలో ఉన్న వాళ్ళకి కనబడరా ఓట్లేసేవాళ్ళకి అని అడుగుతాను. కనీసం ఇప్పటికైనా ఓట్లేసేవాళ్ళకి నిజాయితీ ఉంటే, ఓట్లేసేవాళ్ళకి నిజాయితీ ఉంటే కనీసం దాని ప్రకారం ఓట్లేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూసారో లేదో టాప్లో ఉన్న వాళ్ళకి వేయకుండా బాటంలో ఉన్న భరణి గారిని తీయాలని కూడా ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. పోనీ ఇదేనా వాళ్ళిద్దరు ఆడే ఆట? కళ్యాణ్ ఇదేనా నువ్వు ఫస్ట్ నుండి చెప్పే పాయింట్ ఏదైతే ఉందో నువ్వే బ్రేక్ చేసావని చెప్తాను. ఏదైతే నువ్వు టాప్లో ఉన్న వాళ్ళు తీయాలనుకుంటున్నావో అది కాకుండా బాటంలో ఉన్న భరణి గారు తీయడం ఎంతవరకు న్యాయం? అంటే నీ లెవెల్కి నువ్వు న్యాయం చేద్దాం అనుకున్నావు, నువ్వు చేసుకున్నావు. నీ ఆట నువ్వు ఆడుకుంటున్నావు, ఆడుకోనన్నా